ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగిందండి. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో ఏ దర్శనానికి ఎంత సమయం పడుతోంది, దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఈ ఏప్రిల్ నెలలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రూమ్స్ ఎలా తీసుకోవాలి, ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, ఆఫ్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 9వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 55,756 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 17,866 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,71,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ఈ సుపదం దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది ఈరోజు. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ఇక 2024 ఏప్రిల్లో రూమ్స్ని ఎలా తీసుకోవాలనేది తెలుసుకుందామండి. ముందుగా ఆఫ్లైన్లో రూమ్స్ డైరెక్ట్గా వెళ్ళి ఎలా తీసుకోవాలో చెప్తాను, తర్వాత ఆన్లైన్లో ఎలా తీసుకోవాలనేది చెప్తానండి. తిరుపతిలో ప్రతిరోజు విష్ణు నివాసం కాంప్లెక్స్లో డైరెక్ట్గా రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ముందుగా బుకింగ్ అనేది అవసరం లేదు. అప్పటికప్పుడే డైరెక్ట్గా క్యూలో వెళ్ళి నిల్చొని రూమ్స్ని తీసుకోవచ్చు. తిరుపతిలోని విష్ణు నివాసంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారు. ఈ రూమ్స్ యొక్క ధర అనేది 100 రూపాయల నుంచి మొదలవుతుందండి. ఆ తర్వాత ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, సూట్ రూమ్స్ దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ రూమ్స్ని పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఇక్కడ రూమ్స్ కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుందండి. అంటే కేవలం 50 రూపాయలకే రూమ్స్ అనేవి ఇస్తారు. ఇక ఆ తర్వాత డబల్ రూమ్, కనెక్టెడ్ బాత్రూమ్స్ ఉన్నవి, ఇలా ఏసీ, నాన్ ఏసీ దాన్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. మొదలవ్వటం మాత్రం ఒక రూమ్ 50 రూపాయలతో మీకు మొదలవుతుంది. అయితే ఈ కొండపైన దొరికే సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ని పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి మధ్యాహ్నం 11 గంటలకంతా రూమ్స్ అనేవి అయిపోతాయండి. అంటే మధ్యాహ్నం లోపే రూమ్స్ ఫుల్ అయిపోతాయి. కొండపైన రూమ్స్ కావాలంటే మాత్రం ఉదయం వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఆన్లైన్లో ముందే బుక్ చేసుకునే రూమ్స్ గురించి చెప్తానండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని విడుదల చేస్తారండి. ప్రస్తుతం జూన్ నెల వరకు అన్ని రకాల దర్శనం టికెట్లను మరియు ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని కూడా విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. టీటీడీ వారు పెట్టిన కొత్త రూల్ ప్రకారం తిరుమల మరియు తిరుపతి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను విడుదల చేసినప్పుడు ఆన్లైన్లో కింద తిరుపతికి సంబంధించిన రూమ్స్ని ఎవరైనా మామూలుగానే బుక్ చేసుకోవచ్చండి. కానీ తిరుమల ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాను బుక్ చేసుకోవాలంటే టీటీడీ వారు ఒక రూల్ పెట్టారండి. అదేంటంటే ఆన్లైన్లో ఏవైనా దర్శనం టికెట్లను బుక్ చేసుకొని ఉంటేనే ఆన్లైన్లో తిరుమల రూమ్స్ బుకింగ్ కోటాని కూడా బుక్ చేసుకోగలరు. లేదంటే రూమ్స్ బుకింగ్ కోటా అనేది బుక్ అవ్వదు. దర్శనం టికెట్లు లేని భక్తులు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి రూమ్స్ని తీసుకోని కానీ ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం అనేది ఉండదు.
తిరుపతి ఆన్లైన్ రూమ్స్ బుకింగ్ కోటాని మాత్రం దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న తర్వాత తిరుమల కొండపైకి వెళ్ళిన భక్తులు కొండపైన సిఆర్ఓ ఆఫీస్లోని ఏఆర్పి కౌంటర్లో మీరు బుక్ చేసుకున్న రూమ్స్ బుకింగ్ కాపీని చూపిస్తే వారు ఆ కాపీని స్కాన్ చేసి మీకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఇదండి ఈ ఏప్రిల్ నెలలో రూమ్స్ బుకింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయి. అయితే వసతి కొరకు బుకింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతాయా లేక అందరి డీటెయిల్స్ ఎంటర్ చేయాలా అని అడిగారండి. ఆన్లైన్లో రూమ్స్ బుకింగ్ అప్పుడు జనరల్గా ఇద్దరి డీటెయిల్స్ అడుగుతుందండి. ఆ బుకింగ్ అప్పుడు మీకు పేజ్ అనేది మీరు ఇద్దరి డీటెయిల్స్ ఫిలప్ చేస్తే చాలు, అందరి డీటెయిల్స్ ఫిలప్ చేయని అవసరం లేదు. ఖచ్చితంగా ఇద్దరి డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. అలాగే ఇంకొకరు, నా పేరు పైన స్పెషల్ ఎంట్రీ టికెట్స్ బుక్ చేశాను కానీ నేను వెళ్ళటం లేదు, నా ఫ్రెండ్ ఈ టికెట్ పైన వెళ్ళొచ్చా అని అడిగారండి. అలా వెళ్ళకూడదండి. ఏ దర్శనం టికెట్ అయినా సరే తిరుమలకు సంబంధించింది. దర్శనం టికెట్లో ఎవరి పేరు డీటెయిల్స్ అయితే ఉంటాయో వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇంకొకరు, హాయ్ మేడం, శ్రీవారి మెట్ల దగ్గర ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తారు అని చెప్పారు. మేము 27వ తేదీన కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాము. ఎస్ఎస్డి టికెట్స్ దొరకాలి అంటే ఎన్ని గంటలకు క్యూలోకి వెళ్ళాలి? శ్రీవారి మెట్టుతో దొరుకుతాయా లేదా విష్ణు నివాసంకి వెళ్ళాలా అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. శ్రీవారి మెట్లు మార్గం ఓపెన్ చేసేదే 6 గంటలకు మరియు టికెట్స్ కేటాయించడం మొదలు పెట్టేది కూడా 6 గంటలకేనండి. మీరు 5:30 కల్లా శ్రీవారి మెట్ల దగ్గర ఉండి శ్రీవారి మెట్ల మార్గం ఓపెన్ చేసిన వెంటనే మీరు బయలుదేరితే కనుక 50వ మెట్టు దగ్గర దొరికే టికెట్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు ఉదయం 6 గంటల నుంచి ఇవ్వటం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటలలో ఫుల్ అయిపోతాయి. అంటే ఉదయం 7-7:30కంతా టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఈ దర్శనం టికెట్లను తీసుకొని మీరు అలాగే శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. విష్ణు నివాసంకి అయితే వెళ్ళనవసరం లేదండి. విష్ణు నివాసంలో అయితే ఉదయం 4 గంటల నుంచి టికెట్ల కోసం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఉదయం 6 గంటల నుంచి టికెట్లు కేటాయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.